అమ్మ బడేలు ఏనాయనా అప్పుడు మొదలైంది, తెల్లారిందా, సూర్యుడు కూడా ఇంకో పక్కన పొడవలేదు, అప్పుడు మొదలెట్టేసావు. ఏంటి గుడిసెల కంటి వచ్చినావు? అవును, మళ్ళీ వెళ్ళాలా గుడిసెలకి? గుడిసెలకి ఎందుకు వెళ్తాను, మళ్ళీ కొనుక్కున్నాను. ఏంటి నీ మకం ఏంటంటే పేడ తప్పలక పెట్టినావు? ఏంది మకం ఎట్ట పెట్టినావు? మరి లేకపోతే పొద్దున వంట లేదు పెంట లేదు, అప్పుడే సిద్ధమైపోయావు కదా. ఎవడో ఈడి శిశి కొట్టినట్టుంది నీ ముఖం. అవును పోన్లే, నా ముఖం 7 జిల్లాలకు అందం ఉన్నా కాబట్టి నాకు కూడా తిరుగుతున్నావు నువ్వు వీడియోలు పట్టుకుని. తొండ ముఖం వేసుకొని ఉండవు నీ ముఖం. తొండ ముఖమా? పాప వెళ్తాంలే, ఇంకా వెళ్తాంలే. తొండ ముఖం అంటే ఏంటి? తొండ ముఖం అంటే ఏంటి? నన్ను చూడండి గ్యాస్, ఈమెకైతే మరి మెంటల్ వచ్చింది. చాలా తప్పు. ఈమె మరి కండిషన్ ఎట్లా ఉందో చూద్దాం అనేసి వీళ్ళు ఇంటికి వచ్చిన. చూడు, నా కండిషన్కి బంగారం చూడు అన్నీ చదువుకున్నాను. అవునా? అన్నీ చదువుకున్నాను. ఇంట్లో పని మనిషి అని విన్నా, ఇంట్లో పని మనిషి అని విని వచ్చినా నేను. నేనా? రాజు ఎందుకు వచ్చిన అలా పరాకు మాటలు పడతావు? 3 లక్షలు పెట్టుకుంటున్నాను రాజు, 2 రూమ్లు. చూడు, ఇంకా నా తమ్ముడు పై కొడుకున్నాడు, పట్టుకెళ్తున్నాను. నన్ను ఎవ్వరు కాదనరు, ఎందుకు పట్టుకెళ్ళమ్మా అన్న. చూడండి గ్యాస్, ఇల్లు వచ్చి నిప్పులు అడుక్కోబోతుంది. మరి ఎవరు ఇక్కడ? అలాగే మేము అలాగే మా ఇంటికి వస్తుంది, నిన్న దాని ఇంటికి వెళ్తాను. నీకెందుకు మధ్యలో దొరదా? నిప్పులు అడుక్కొని పోతున్నావా? నువ్వే ఒక ముసల్దాన్లాగా అమ్మమ్మలాగా ఉండవు, మళ్ళీ ఆమెను అవ్వ అంటావు. ఏ మనిషివమ్మ నువ్వు? నీ వయసు 90. అబ్బో, అందరూ నన్ను తొక్కేసి ఊళ్ళే, అందరూ నన్ను తొక్కే ఊళ్ళే. అమ్ము కట్టలు పొయ్యి అంటుకునేదే కరారు, అందరూ నాకు నీతులు చెప్పేవాళ్ళే. రామ్మ బడేలు ఇంకేమనుకోని ప్రతి ఊళ్ళో శివరంగి నీతులు చెప్పేటాలే. పొయ్యిలో ఏమి వేసినట్టు ఉన్నావు కదా బడేలు. తెలిసి కూడా నాకు నీతులు చెప్పేస్తుంది. అవునమ్మా, గుడ్లు ఉన్నాయి. ఏం తెచ్చారు? గుడ్లు తెమ్మంటే అయ్యో బడేలు, ఏం గుడ్లు ఇవి? పెట్టి గుడ్లే ఉన్నాయి. అవునా? ఇది నూనె. ఏమమ్మా తొడాలు తీస్తున్నావు అమ్మ? దేవకన్య తీస్తున్నారా? ఎవరి కోసం? చట్నీ చేయాలని తీస్తున్నాము. చట్నీ చేయాలని తీస్తున్నావా? పచ్చిమిరపచ్చి పచ్చడి చేయాలని ఉన్నాడు. అమ్మా వంగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, వయసు అయిపోయిందమ్మా. ఎంత 90, 95? నీ ఇష్టం, 100 పెట్టి. ఇంక మీ దగ్గరికి రామమ్మ, మేము ఊరికే దాకా మమ్మల్ని ఎట్లా పడితే మాట్లాడుతున్నావు. నేను అనాలి అలాగే. ఇక మీ దగ్గరికి రాము మేము. వచ్చి మిమ్మల్ని మేము హైలైట్ చేసినట్టు ఉంది. ప్రతి నెల ఏదో 3 నెలల నుంచి 4 నెలల నుంచి. మళ్ళీ గుడిసెలకు ఎప్పుడు వెళ్తున్నావు? గుడిసెలోకి వెళ్ళి ఇక్కడ కొనుక్కున్నాం కదా. అబ్బా, ఇది ఊరు రాజమండ్రి? సీతానగరం. రాజమండ్రి దగ్గర ఉంటుందా? రాజమండ్రి దగ్గర 1 గంట ప్రయాణం సీతానగరం. మళ్ళీ మర్చిపోయినావు. పోతూ ఉంటారు, నాకు పంపంటారు. బడేలు ఇది ఏంది? బడేలు ఏంటని బడేలు ఇది ఏంది? రాయా? నేను ఎత్తినేసి కొట్టుకొని పెడతారు కదా కామెంట్లో, మరి ఏంది? నెత్తినేసి పడతారా? నా ముట్టి కింద కూర్చుంటాను కదా రాయి. అవునా? ఎందుకు పీటలు లేవా మీ ఇంట్లో? అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాజు? నీకంటే ఉన్నాయి గొప్పలు, నాకెక్కడ ఉన్నాయి? మంట తప్పించున్నాయి. బడేలు దెబ్బకి మంటనే అంటూ ఆరిపోతుంది. వెలుగుతుందా ఈరోజు? వెలుగుతుంది, కంగారు పడకు. ఆమె ఎవరు? మీ ఫ్రెండా? తోడాలి. అవునా? పెద్దత్తగారు, ఆవిడేమో చిన్నత్తగారు. నువ్వే వాళ్ళకి అమ్మమ్మలా ఉన్నావు. నేను అమ్మమ్మలా ఉన్నానా? 16 ఏళ్ళ బాలికలా ఉన్నాను. అవునా? ఇప్పుడు దాకా ఒక జైస్ ఇలా ఉన్నానా నేను? నాతో పరిగెత్తు. కాదు, ఎవరు? ఒక జయసుధ, ఒక జయప్రద, ఎవరు? ఒక అనుష్కనా? అనుష్క. ఇంకా వాళ్ళ ఫ్యాన్, సెకండ్ టైం నాదే. వాళ్ళ ఫ్యాన్స్ వస్తే ఈడ్చి కొడతారు నిన్ను. ఇదేంటిది? ముక్కులో పెడతాను ఇది, ఈడ్చి కొడితే. ఏం చేస్తున్నా? పచ్చిమిరకాయలు పచ్చడా?